ప్రియమైన పిల్లలారా, శాస్త్రవేత్తలకు తెలియని ఒక మహా విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. శాస్త్రవేత్తలకు తెలియదా అని ఆశ్చర్యార్థకంగా ఉందా మీకు? అవును, నిజంగా తెలియదు. శాస్త్రవేత్తలకు తెలియని ఎన్నో సంగతులు పాఠ్య పుస్తకాలలో ఏ విద్యాలయంలోనైనా కనబడనివి బైబిల్లో ఉన్నాయండి. ఈరోజు మనం ఉంటున్నటువంటి ఈ భూగోళం, ఈ సూర్యకుటుంబం ఉన్న పాలపొంత నక్షత్ర మండలం మిల్కీవే, మిగిలినటువంటి మండలాలు, నక్షత్ర మండలాలు ఎన్నో కోట్లుగా ఉన్నాయి విశ్వంలో. కనుక విశ్వపు అంచు ఈరోజు ఈ ప్రపంచానికి తెలియదు. మరలా చెప్తున్నాను, విశ్వపు అంచు ఈ ప్రపంచానికి తెలియదు. మనకు తెలుసండి, మీకు తెలుసు, బహుశా చూడలేదేమో. ఒక శాస్త్రవేత్త, ఒక ఖగోళ శాస్త్రవేత్త అంటున్నాడు, విశ్వం దీర్ఘచతురస్రాకారంగా ఉంది అంటున్నాడు. మరొక శాస్త్రవేత్త అంటున్నాడు స్తూపాకారంలో ఉంది అంటున్నాడు. మరొక శాస్త్రవేత్త అంటున్నాడు విస్తరిస్తుంది అంటున్నాడు. మరొక శాస్త్రవేత్త అంటున్నాడు కుంచుకుపోతుంది అన్నాడు. అంటే వీళ్ళందరూ గుడ్డివారుగానే కనబడ్డారు మనకి. అంటే ఎవడూ ఖచ్చితమైన వివరణ ఏ శాస్త్రవేత్త కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వీడు చేసింది కాదు కదా ఇది. వీడు 18వ శతాబ్దంలోనూ 15వ శతాబ్దంలోనూ క్రీస్తు శకంలో పుట్టినటువంటి చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా శాస్త్రవేత్తలంతా. విశ్వం ఎలా ఉంది, దాని ఆకారం ఏంటని మీరు బైబిల్ని అడగండి, క్షణాలమే చెప్పేస్తుందండి బైబిల్. చూస్తారా మీరు కూడా? యాకోబు రాసిన పత్రిక, క్రీస్తు శకం ఏమండి, ఈ పత్రిక క్రీస్తు శకం సుమారు 60-50 మధ్యకాలంలో రాయబడింది. యాకోబు పత్రికను చూసారా, హెబ్రీల్ పత్రిక తర్వాత ఈ పత్రిక క్రీస్తు శకం 50-60 మధ్యకాలంలో రాయబడింది. అప్పుడే ఏమి రాశాడో విశ్వం గురించి, దేవుడు ఏమి చెప్పాడో విశ్వం గురించి, చేసినవాడు చెప్పితే రైట్, కానీ చూసినవాడు చెబితే రైట్ ఎలాగవుతుంది చెప్పండి? వీడు ఎంతకాలం తర్వాత చూశాడు? ఈ శాస్త్రవేత్త అన్నవాడు ఎంతకాలం తర్వాత చూశాడు? వీడు 18వ శతాబ్దంలోనో 19వ శతాబ్దంలోనో పుట్టాడు. వీడు చెప్పింది మనం ఎలా నమ్ముతామండి? నమ్మలేం కూడా. కనుక విశ్వాన్ని నిర్మించిన ఆయన ఏం చెబుతున్నాడో, ఈ జీవగ్రంథము, జ్ఞాన గ్రంథము, దేవుని గ్రంథము అని చెప్పబడుతున్న బైబిల్లో ఏమి వ్రాయబడిందో దయచేసి మీరు చూడండి. ఏనైనా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి ఆయన. ప్రకృతి చక్రము అని అక్కడ వ్రాయబడింది చూడండి. ప్రకృతి చక్రము అంటే ప్రకృతి ఏ ఆకారంలో ఉంది అని దేవుడిని అడిగితే, నిర్మాణకుడైన దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇట్స్ క్రియేటర్, నిర్మించినవాడు. ఏమని చెప్తున్నాడు? చక్రము అన్నాడు చూడండి. విశ్వము ఒక చక్రం ఆకారంలో ఉంది అన్నాడు. ఏమండి, ఈరోజు ఈ ప్రపంచం శాస్త్రవేత్త ఏది చెబితే అది నిజమని నమ్ముతున్నాడే తప్ప బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అది మత పుస్తకం అని దానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. బైబిల్ అనేది ఒక మత పుస్తకం కాదండి, అది మహాజ్ఞాన గ్రంథం. ఈ ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప పుస్తకం అదేనండి. నేను నా జీవితంలో ఈ పుస్తకం యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలోని 700 కోట్ల మంది ప్రజలు చదవాలి, వినాలి అనేది నా ధ్యేయం అండి. నాకు 64 ఏళ్ళు వచ్చాయి. ఇక ఎంతవరకు నేను బ్రతుకుంటానో అంతవరకు బైబిల్ ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి వివరించాలి. దేవుడు ఏం చెప్పాడు చూడండి. ప్రకృతి ఒక చక్రం. సైంటిస్టులు అడగండి, వాడేమంటాడు? ఒకడు స్తూపాకారంలో ఉందన్నాడు, ఒకడేమో దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాడు, ఒకడేమో విస్తరిస్తుంది అన్నాడు, ఒకడేమో కుంచుకుపోతుంది అన్నాడు. ఏమండి,
అబద్ధికుల మాటలు నమ్ముతున్న ఈ రోజులు వాడు శాస్త్రవేత్తలని మీరు ఎలా చెప్తారు చెప్పండి? దేనినైనా చేసినవాడు దాని ఆకారాన్ని చెప్పాలి తప్ప, దాని నిర్మాణ రహస్యాలను చెప్పాలి తప్ప, ఏమీ చేతగాని మట్టి మెదడు కలిగిన మనిషి చెప్పడం ఎంతవరకు? మేబీ వాడు సైంటిస్ట్ అయితే అవనివ్వండి, డోంట్ కేర్. అది ఎలా నమ్ముతాం? ఈ విషయంలో నేనంటే నాసా శాస్త్రవేత్తలు ఛాలెంజ్ చేశాను. ఏమంటే సింహగర్జన అనే పుస్తకం ఇప్పుడు మీకు బుక్ స్టాల్లో ఉందండి, మీకు ఇప్పుడు ఉంది. అందులో నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలకు ఏ ఉత్తరం రాశానో ఉంటుందండి, మీరు చదవండి. సంవత్సరాలు అయిందండి, ఒక్క సైంటిస్టు నోరెత్తలేదండి. సంవత్సరాలు అయిందండి, ఒక సైంటిస్ట్ కూడా నోరెత్తలేదు. ఎందుకంటే మా నెట్లో చూడండి, వాడికి రాసిన ఉత్తరం ఏవి రాశానో మీరు ఆ పుస్తకంలో చూడండి. వాళ్ళందరినీ ఏమని సంబోధించారో తెలుసా? నాసా శాస్త్రవేత్తల్ని పిల్లలారా, చిన్న పిల్లలారా అని సంబోధించారండి. దానికి వాళ్ళకి ఎంత మరి ఎక్కడెక్కాలి వాళ్ళకే, కానీ ఒక్కడు కూడా నోరెత్తలేదండి. వాడి భయం వాడిది. దేవుని పిల్లలారా, ఇంత మహత్తు గల గ్రంథం. దేవుని పిల్లలారా, వీళ్ళకి ఏమైనా తెలుసా అంటే ఎవ్వరికీ తెలియనిదే బైబిల్ జ్ఞానం అండి. ఈరోజు బైబిల్ జ్ఞానం ఎంత అమోఘంగా ఉంటుందంటే, ఈరోజు శాస్త్రవేత్తలకి విశ్వం యొక్క అంచులు ఏంటి, ఏ ఆకారంలో ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నాల్లో ఆ పనికిమాలిన వాళ్ళ పిచ్చోళ్ళు ఉంటే, బైబిల్ చెప్పి 1900 సంవత్సరాలు అయిందండి. ఏమని? ప్రకృతి ఒక చక్రం అని. ప్రకృతి ఒక చక్రంలో ఉందన్నాడు. ఆలోచించారా? ఎంత గొప్పదండి బైబిల్. నిజంగా పాయింట్ మీరు ఆలోచించండి. విశ్వపు అంచులు తెలియని మనిషికి అంచుల కోసం ప్రయాసపడుతూ బ్రతుకు కాలమే సరిపోని ఈ కాలంలో ప్రకృతి చక్రం అని ఒక మాటతో కొట్టేసాడండి దేవుడు. దీనికోసం ఎన్ని కోట్లు కొల్లగొడుతున్నావు ప్రజాధనాన్ని ఓ శాస్త్రవేత్త. ప్రపంచ దేశాలలో ఉన్న ఈ శాస్త్రవేత్తలందరూ ఏం చేస్తున్నారో తెలుసండి? ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు? అది మీరు కష్టపడిన ప్రతి వస్తువు పైన వేటని, ఇన్కమ్ అని, లేనిపోను అన్నీ ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని వేసి మన కష్టార్జితాన్ని కొల్లగొట్టి ఆ దొంగ సన్నాసులకు ఇస్తున్నారండి ఈ డబ్బంతా. దీనివల్ల ఏదో ప్రగతి పదంలో వెళ్తున్నామని పనికిరాని బూతు మాట్లాడుతున్నారండి ప్రజలను నమ్మించడానికి. వాళ్ళు ప్రగతి పదానికి వెళ్ళటం లేదు, ప్రజాధనాన్ని కొల్లగొట్టే దగల్బాజీ దేశ ద్రోహులండి వీళ్ళంతా. ప్రజాధనాన్ని నాశనం చేసి పడుస్తున్నారండి వీళ్ళంతా. ఎవరండి వీళ్ళని అడుగుతున్నారు? ఎవరండి వీళ్ళు నిలబెట్టగలుగుతున్నారు? పీడీ సుందర్రావు నోరు బారేసుకుంటున్నాడు అందరి పట్ల. పీడీ సుందర్రావు అందరికీ శత్రువు అయిపోతున్నాడు. ఈరోజు ఈ మాట వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి గూర్చి మీరు చింతపడకండి అన్నాడు. ఎందుకు పడొద్దన్నాడు? రేపటి దినము దాని సంగతులు, దినానికి దేవుడు ఏం అప్పగించాడో ఆ దినాన్ని నువ్వు చేసుకుపో. ఈ 24 గంటలలో 24 గంటల్లో ఒక గంట, ఆ గంటలో 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు. ఒక గంటలో ఎన్ని ఉన్నాయో చూడండి. ఒక గంటలో 60 నిమిషాలు, 60 నిమిషాల్లో ఒక నిమిషానికి 60 సెకనులు. ఇదంతా కాలం. ఈ కాలంలో 24 గంటలు ఒక దినం అన్నాం. 24 గంటలు ఎలా వచ్చింది నీకు ఒక దినం? భూమి సూర్యుడు తన చుట్టూ తాను తిరగటం వలన 24 గంటలు అయింది. అంటే ప్రకృతి కాలం కనబడుతుంది మనకి ఇందులో. అంటే శాస్త్రవేత్తలకు తెలియనిది ఈరోజు మీకు చెప్తున్నానండి. శాస్త్రవేత్తలకు ఇంతవరకు అంతుపట్టని సందర్భం అండి ఇది. 24 గంటలకు కలిగిన ఒక రోజు రావాలి అంటే భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాలండి. ఒక ఇంజిన్ పరిగెత్తించడానికి ఎంత బొగ్గు వాడుతున్నారో, ఎంత నీళ్లు వాడుతున్నారో తెలుసా? ఒక ఇంజిన్ పరిగెత్తించడానికి ఎంత డీజిల్ వాడుతున్నారో తెలుసా? ఎంత పెట్రోల్ వాడుతున్నారో తెలుసా? ఒక విమానాన్ని ఎగరవేయడానికి ఎంత గ్యాస్ ఖర్చు పెడుతున్నారో, ఎంత వైట్ పెట్రోల్ ఖర్చు పెడుతున్నారో తెలుసండి మీకు? ఒక చిన్న వస్తువును పైకి ఎగిరించడానికే ఎంత ఖర్చు అయితే ఈ మహాభూమిని, ఈ ఆకారాన్ని, మనమున్న ఈ భూమిని సూర్యుడు తన చుట్టూ తాను తిప్పటానికి భూమికి ఎంత ఖర్చు అవుతుందండి? ఎవరండి దీనికి ఖర్చు పెడుతున్నారు? అంటే కాలం రావాలి అంటే పదార్థం తిరగాలి. బాగా కష్టమైన పాఠం
జాగ్రత్తగా ఆలోచించండి. కాలం రావాలి అంటే పదార్థం కదలాలి అని మీకు అర్థమైంది. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం, గబగబా ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం మనం చదవగానే అందులో దేవుడు సృష్టి కార్యక్రమంలో సూర్యచంద్ర భూమి నక్షత్రాల గురించి ఏం చెబుతున్నాడో అక్కడ వ్రాసాడండి. పగటిని రాత్రిని ఏలుటకు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు, అవి సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు. పదార్థాన్ని సృష్టించి ఆ పదార్థం మానవ కాలాన్ని చూపించడానికి వాడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడింది. బాగా బాగా ఆలోచించండి, మీరు తీవ్రంగా ఆలోచించండి. బైబిల్ని ఒక మామూలుగా ఒక కథలా వినకండి, మీకు అర్థం కాదు. ఒక పాఠంగా వినండి. ఈ పాఠంగా వింటే మనకి ఏం కనబడుతుందంటే పదార్థాన్ని కలిగించాడు. సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక అన్నాడు. అలా కలిగినవి ఏం చెయ్యాలో తెలుసా? కదలాలి, గమనం కావాలి, కదలిక కావాలి. కదలిక లేకపోతే చచ్చుబడిపోతుంది. అది రక్తం కదలకపోతే, గుండె రక్తాన్ని చేరి తిరిగి శుభ్రపడి మళ్ళా శరీరం అంతటికీ రాకపోతే మనిషి చావటం ఎంత నిజమో, ప్రకృతి చక్రం తిరగటం అంత అవసరం. ప్రకృతి చక్రం తిరగటం అంత అవసరం. అంటే భూమి మీద కాలాలు తెలియాలి అంటే ప్రకృతిలో పదార్థాలైన సూర్యుడు, భూమి, చంద్రుడు తిరగాలి. ఎలా తిరుగుతుంది భూమి? తన చుట్టూ తాను తిరగటం వలన. అది ఒక చోట నుండి ఆరంభమైన ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అదే స్థానానికి వచ్చిన దాన్ని సుమారు 24 గంటలు లెక్కించాం. ఈ 24 గంటలు రావటానికి కారణం పదార్థం తిరగటం అవసరమైంది. ఎవరికి ఇదంతా? భూమి మీద. ఆ పదం వాడాడు చూడండి. భూమి మీద 14వ వచనంలో భూమి మీద వెలుగిచ్చుటకు, అవి ఆకాశ విశాల ముందు జ్యోతులుగా ఉండాలని. అవి కాలాలు ఆ 2 గొప్ప జ్యోతులు అనగా పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు. అవి సూచనలు. ఇది మంచి పాయింట్. సూచనలు, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుచున్నవి అన్నాడు. అంటే కాలాన్ని సూచించటానికి పదార్థం కదలాలి. కాలాన్ని సూచించటానికి పదార్థం. సూర్యుడిలో వాడిన పదార్థం ఏంటండి? ఎప్పుడు ఆరిపోదు, బూడిదైపోదు, ధూళైపోదు ఏంటండి? అది పదార్థం అండి. అది దేవుడు పదార్థం. అది దేవుడు చేసిన పదార్థం. దేంతో చేశాడు? నోరు మూయి నువ్వు అని చెప్పాలి ఎవరికైనా. నువ్వు నోరు మూయరా. దేంతో చేశాడు? నీకు అవసరమా? అది మండుతుందా లేదా? నీ లెక్కల ప్రకారం 1500 కోట్ల సంవత్సరాలు అయింది సూర్యుడు పుట్టు అనుకుంటే 1500 కోట్ల సంవత్సరాల నుంచి అది మండుతూనే ఉంది. ఒకడు అన్నాడు నరకం ఉంది అంటున్నారు మీరు. నరకం ఎక్కడ ఉందని? నరకం ఉంటే ఆరిపోదు ఏంటండి, అగ్గి ఉంటే అన్నాడు. నువ్వు పుట్టి ఎంతకాలం అయిందన్నాను. నాది పుట్టేది నాకు 30 ఏళ్ళు అండి అన్నాడు. సూర్యుడు పుట్టి ఎంతకాలం అయిందో నువ్వు తెలుసా అన్నాను. తెలియదు అన్నాడు. 1500 కోట్ల సంవత్సరాలు రాసుకో కాగితం మీద అన్నాను. 1500 కోట్ల సంవత్సరాలు రాసుకున్నాను. నువ్వు ఇప్పుడు పుట్టావు అన్నాను. 30 సంవత్సరాలు అయిందండి. మరి అది ఎప్పటి నుంచి మడుతుంది? 1500 కోట్ల. మరి ఆరిపోదేమన్నాను. నీ బాబు ఎవడు బొగ్గేయలేదు, పెట్రోల్ వేయలేదు అందులో. నోరు మోయి. విమానం ఎక్కిన తర్వాత కూలిపోద్దేమో, సముద్రంలో పడిపోద్దేమో, ఇంజిన్ ఆగిపోద్దేమో, గ్యాస్ అయిపోద్దేమో, తోక ఇరిగిపోద్దేమో. నోరు మీరా. 1 గంట ఓపిక పట్టరా, హైదరాబాద్లో ల్యాండ్ అయిపోద్ది. ఏమండి, ఒకడు ఎక్కిన ర్యాకెట్ని ప్రశ్నించుకున్నావు, ఒకడు ఎక్కిన బస్సును ప్రశ్నించుకున్నావు, వాడు ఎక్కిన విమానాన్ని ప్రశ్నించుకున్నాడిని వాళ్ళతేరు పెద్ద మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేయాలండి వాళ్ళని. ఇలాంటి అడిగిన వాడు నాస్తికుడు అంటున్నాడు, వాడు ఒక హేతువాది అంటున్నాడు. పనికి మళ్ళీ వాడు వీళ్ళంతా. అందుకే వీరబ్రహ్మంగాన్ని మట్టి కనిపించారండి. రాయపూడి వెంకటాద్రికి పచ్చగడ్డి తినిపించారండి వాడికి. భారత హేతువాద సంఘానికి అధ్యక్షుడు వాడు. 1990లో అపోలో హాస్పిటల్లో ఉన్నాను, గ్రౌండ్కి రాకుండా టెలిగ్రామ్ పంపాడండి. పనికిమాలిన వాడు, చేతగాని వాడు. ఏదో మాట్లాడగానే ఏదో ఏదండి టీవీ వాళ్ళు స్టూడియోలో కూర్చోబెట్ట తలకమాసంలో ముగ్గురిని ఇంకా వాళ్ళు మాట్లాడమనండి. ఇంకా వాళ్ళు పట్టుకోలేమండి మనం. వాళ్ళని పట్టుకోలేం. ఓ పనికిరాని సినిమా యాక్టర్ నటించిన సినిమా 100 రోజులు ఆడింది అనుకోండి, ఇక అది ఏం మాట్లాడుతుందో దానికే తెలియదండి. ఈ కెమెరా వాడు తిన్నగా ఉండకుండా మాటికి మైకి దాన్ని మూతులు పెడుతుంటే ఏదో చెప్తుందండి. మరి
ఏదోడు చెప్తుంది పనికి మాలింది. ఒక పనికి మాలిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారే తప్ప సమాజం ఎలా మెరుగుపడుతుంది, వ్యవస్థను ఎలా మనం బాగు చేయగలం, చెడు అనే దాన్ని ఎలా నిర్మూలించగలం అని ఎవరు ఆలోచించలేకపోతున్నారండి. ఈరోజు ఈ చదువుల్లో కానివ్వండి, ఈ పెత్తనాల్లో కానీ, అధికారంలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, ఎవరూ దీని గురించి ఆలోచించడం లేదండి. వెరీ గుడ్, అక్కడికి ఆపుతామండి. పదార్థం కదిలితేనే కానీ కాలం రాదు. ఇది భూకాలం, మానవ కాలం. ఇక సృష్టికాలం దగ్గరికి వెళ్దామండి. అసలు కాలాలు ఇన్ని రకాలుగా ఉంటాయి ఏ శాస్త్రవేత్త తెలుసండి? ఎవరికి తెలియదండి, బైబిల్కే తెలుసండి. ఇక ఆదికాండం మొదటి అధ్యాయానికి వెళ్ళండి. ఆదికాండం మొదటి అధ్యాయానికి వెళ్ళండి. మొదటి వచ్చినవే ఆది యందు అనగానే ఇక్కడ కాలం ప్రారంభం అవుతున్నాడు కనబడిందండి. ఇందాక కాలం తెలియటానికి, సూచనలు తెలియటానికి, రోజులు తెలియటానికి, సంవత్సరం తెలియటానికి, భూమి మీద వెలుగు ఇవ్వటానికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి గురించి మాట్లాడారండి. నక్షత్రాల గురించి పైకి వెళ్ళిపోదామండి. అంటే దినాలు, సంవత్సరాలు ఇప్పటి నుంచి వస్తే మానవ కాలం అన్నారండి. దీన్ని మానవ కాలం గమనించాలి ఈ పాయింట్ని. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఏమనుకుంటారంటే శాస్త్రవేత్తలు అనుకొని, ఏమండి 6 దినాల్లో సృష్టి అన్నాడండి దేవుడు బైబిల్లో. 6 దినాలు ఏంటంటే అంటే 24 అవర్స్ ఏ డే అని పనికి మళ్ళీ వాడు అనుకుంటున్నాడు, బుద్ధి లేనాడు. అసలు 24 అవర్స్ ఏ డే అనేది అది భూదినం అండి, అది భూమి దినం. కానీ అంగారుకు ఒక దినం ఉంది, గురుడికి ఒక దినం ఉంది, శుక్రుడికి ఒక దినం ఉంది, ఏమండి శనికి ఒక దినం ఉంది. ఇవన్నీ దినాలు ఉన్నాయి, లెక్కించడానికి దినాలు ఉన్నాయండి. మన పక్కన అంగార గ్రహానికి మాత్రం 48 గంటలు పడుతుందండి సుమారు ఒకరోజు. దానికి ఒక రోజుకి 48 గంటలు. అంగారక దినం అంటారు దాని పేరు. భూదినం అన్నింటితో కలిపేకు నువ్వు నీ లెక్కల కోసం నువ్వు రాసుకో. నీ లెక్కలు సరిపోవడానికి, నీకు అర్థం కావడానికి మానవ లెక్కలు భూదినాలు లెక్కించుకో. కానీ అంగారకుడి దినం వేరు, ఆ దినానికి చాలా గంటలు. ఇక చివరగా ఉన్న గ్రహాల దగ్గరికి వెళితే సంవత్సరాలు పడుతుందండి అది పెరగడానికి. అది ఇంచుమించు శాస్త్రవేత్తలందరూ క్రైస్తవ కుటుంబాలకు చెందిన వారేనండి. ఇంచుమించు వీళ్ళంతా క్రైస్తవ కుటుంబాలకు చెంది బైబిల్ జాగ్రత్తగా చదవలేక లేనిపోని పాయింట్లు పట్టుకొని బైబిల్ తప్పు అని వాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళ జెండా ఎగరేసుకున్నారండి. మరి బైబిల్ గొప్పదని మనం ఎప్పుడు నిరూపిస్తామండి? నిరూపించాలి తప్పనిసరిగా. ఈ ప్రపంచ ప్రళయం, ఈ ప్రపంచ నాశనం కాకముందే ఈ ప్రపంచంలో ప్రజలందరూ బైబిల్ గొప్పతనం ఏంటో, యేసు యొక్క త్యాగం యొక్క ఫలితం ఏంటో ఈ ప్రపంచానికి మనం చెప్పాలి. కనుక ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ది బిగినింగ్, కాల ఆరంభం. మొదట అక్కడ విశ్వ నిర్మాణానికి కాలం ఆరంభమైంది. మానవ కాలానికి మానవ పదార్థానికి, మానవుడు నివసించే భూమి ఉంది, దీని పదార్థం. ఇది మూవ్ కావాలి. ఇది మూవ్ అయితేనే కాలం అనేది మనిషికి తెలుస్తుంది. భూమి తిరిగితేనే మానవ కాలమానం, భూదినం అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూసేసరికి ఏదో తేడా కనబడుతుందండి. కాలం ముందు ప్రారంభించాడండి. ఆది యందు, ఇన్ ద బిగినింగ్ అంటే కాలం ఆరంభమైంది. ఆ ఆరంభ కాలంలో దేవుడు క్రియేటర్ భూమి ఆకాశములను సృజించెను. అంటే అక్కడ కాలం తర్వాత పదార్థం వచ్చింది, పదార్థం తర్వాత కాలం వచ్చింది. బాగా వినాలి, మీకు చాలా క్లిష్టంగా ఉంటుంది ఈ పాయింట్. ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనం మనం పరిశీలిస్తే కాలంలో పదార్థం ఆరంభమైంది. 14వ వచనం వచ్చేసరికి పదార్థంలో కాలం ఆరంభమైంది. అంటే అవి కాలం అనగానేది విశ్వదినం. దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించెను. చదవండి ఇప్పుడు, ఎంత బాగుంటుంది మీకు. దేవుడు కాదు, ఆది యందు భూమి ఆకాశం సృజించెను, అది నిరాకారముగాను శూన్యముగాను, చీకటి అగాధజలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అగాధజలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రియు పేరు పెట్టును. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అదే దినం. ఎస్, అదే సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ బైబిల్లో ఉంది. అది విశ్వదినం. అది విశ్వం ఎలా ఉందని మీకు ఇందాక చదివాను. చక్రం, ప్రకృతి చక్రం.
అంటే టోటల్ యూనివర్స్ అంతా తిరుగుతుందని మర్చిపోకండి. ఎంటైర్ యూనివర్స్ తిరుగుతుందని చెప్పేశాడు దేవుడు. బైబిల్లో ఉందండి, బైబిల్లో ఉందండి. అందుకే శాస్త్రవేత్తలు ఒక మాట అనండి, నా ఎడంకాలు కింద తొక్కేస్తాను మిమ్మల్ని అన్నాను. అంత ధైర్యం పీడి సుందరకి ఎవరిచ్చారండి? నా దేవుడండి. ఆయన రాసిచ్చిన ఈ ప్రేమ లేఖ 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథాన్ని మత పుస్తకంగా నోరు పారేస్తున్న వాడిని ఏం చేయాలండి? నోరు ముయించాలి. 6 దినాల సృష్టి ఏంటని ఈ అప్పుడు ఇంచుమించు ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో జమ్మి కోనేట్రావు అనేవాడు ప్రొఫెసర్గా ఇక్కడ పనిచేసేవాడండి. ఇప్పుడు చెప్తున్నాడు మీకు, ఈ ఆంధ్ర యూనివర్సిటీలో జమ్మి కోనేట్రావు అనేవాడు ఒక ప్రొఫెసర్గాను ఇందులో పనిచేసేవాడు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తానన్నట్ట, ఎందుకు రాలేకపోయాడు, పోనీ వచ్చి కూర్చున్నాడేమో మనకు తెలియదు. ఏమండి, జమ్మి కోనేట్రావు అనే ప్రొఫెసర్ పనిచేసేవాడు ఇందులో. 6 దినాల్లో సృష్టి ఏంటంటే వ్యంగ్యంగా ఒక ఆర్టికల్ రాస్తే ఆంధ్రప్రభోడు రిలీజ్ చేసేటండి దాన్ని. 6 దినాల ఏమండి, విశ్వంలోని పదార్థాన్ని క్యాలిక్యులేషన్ చేస్తుంటే వాళ్ళు ఎనాలిసిస్ ఆ టెస్టులు చేస్తుంటే లక్షల మిలియన్ల ఇయర్స్ అయింది ప్రకృతి పుట్టట్టున్నాడండి. మన పాస్టర్లకు తెలియదు కదండి, పాపం సూర్యదినం మన భూదినాలతో పోల్చేశారు. 6 దినాలంటే సోమ మంగళ బుధ లక్ష శుక్రశని. నో, ఈ దినాలు లెక్క పెట్టకండి, అది విశ్వదినం. భూమికి ఒక దినానికి 24 గంటలు, విశ్వానికి ఒక దినం. విశ్వదినం అంటే కొన్ని సంవత్సరాలు. ఈ సీక్రెట్ ఎవరికి తెలుసు? ఈ జ్ఞానం ఎవరికి తెలుసండి బైబిల్లో? ఎవడికి ప్రపంచం ఎవడికంటే తెలుసు? ఎవడికి తెలియదండి. పక్కనున్న అంగారకుడికే ఒక దినం 48 గంటలు సుమారు అనుకున్నప్పుడు, సూర్య కుటుంబంలోని గ్రహాలకే ఒక దినానికి ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తుంటే విశ్వానికి 24 గంటలకు భూమి అనుకున్నారా? మతిపోయిందా నీకు? అది విశ్వంరా, అది విశ్వం. అది విశ్వం ఒక రోజు అంటే, విశ్వానికి ఒక దినం అంటే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను. ఏమండి, సూర్య చంద్ర నక్షత్రాలు పుట్టక ముందే ఏమండి ఒక దినం ఎలాగైందని ఒక మొండోడు అడుగుతాడు. ఒరే బాబు, అది విశ్వదినం రా. మన భూదినానికి 24 గంటలు ఒక దినం అనుకుంటే విశ్వదినానికి కొన్ని సంవత్సరాలను మర్చిపోవద్దు. అంటే కాలము పదార్థం, కాలచక్రం పదార్థ చక్రం, ప్రకృతి చక్రం. కాలము పదార్థం, కాలచక్రం ప్రకృతి చక్రం. కాలచక్రంలో ప్రకృతి చక్రాన్ని మిరిచాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 14వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనంలో 14వ వచనం వచ్చేసరికి మానవ కాలాన్ని చేయడానికి పదార్థంలో కాలచక్రాన్ని అమర్చాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయను. దేవుని పిల్లలారా, రావిపూడి వెంకటాద్రి ఏమన్నాడో తెలుసు నన్ను? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తప్పుతో ఆరంభమైన ఈ బైబిలు ఒక పిచ్చి పుస్తకం, అబద్ధాల పుట్ట. అంటే వాడి శిష్యుడు ఎవరండి వాడి పేరు? ఎన్ వీరబ్రహ్మం. వాడి శిష్యుడు వీణబ్రహ్మం. వీడు హేతువాద సంఘానికి ప్రెసిడెంట్. ఆ రోజు జోసెఫ్ ఎడమరకు ముందు ఒకడు ఉండేవాడు. ఎవరు అంటే వాడు అబ్రహాం కొవ్వూరు. మీకు తెలుసో తెలీదో, సాయిబాబాని, సత్య సాయిబాబాని ఛాలెంజ్ చేసినాడు. ఈజ్ ఏ క్రిస్టియన్. మరి వాడికి ఏం పిచ్చిపెట్టిందో వాడు నాస్తికుడిగా మారిపోయాడు అబ్రహాం కొవ్వూరు. నేను నోరు తెరిచేసరికి దరిద్రుడు చచ్చిపోయాడు. లేకపోతే కొవ్వంతా తీసేద్దరు. ఏమంటే నీతిమంతుడైన విశ్వాసులకు తండ్రి అబ్రహాం పేరు పెట్టుకొని ఈ దరిద్రుడికి బైబిల్ మీద విశ్వాసం లేక అబ్రహాం కొవ్వూరు అనేవాడండి భారత నాస్తిక సమాజానికి, హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసేటండి. నమ్ముతారా మీరు? వీళ్ళు ఎందుకు ఇలాగ అయిపోయారంటే బైబిల్ ఒక మత పుస్తకం, దీన్ని ఎవడో నమ్మకండి, ఇదంతా కలబొల్లి మాటలు. ఆదికాండం 1వ అధ్యాయం అవడానికి నీకు ఎంత పవర్ ఉండాలో తెలుసా? నీకెంత మెమరీ ఉండాలో తెలుసా? ఏమండి, దావీదు గారు రాస్తారు కదా కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో, దివారాత్రములు దానిని. నువ్వేదో తెల్లవారు లెక్కన ఒక వచనం చదివేసి నమస్కారం పెట్టేస్తావు. ఏమండి, రాత్రి అవగానే కుటుంబ ప్రార్థన ఒక అధ్యాయం చదివేసి నమస్కారం పెట్టి ఎంతమంది తినేద్దామని చూస్తుంటావు. అలా చేస్తే ఏమవుతుందండి? ఏమండి, దివారాత్రము దానిని ధ్యానించేవాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము దానిని ధ్యానించేవాడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడన్నాడు. ఏమంటే దివారాత్రములు చదవడం కాదు, ధ్యానించాలి. అంటే రీసెర్చ్ చేయాలి. ఒక వచనం చదివావంటే అది ఎందుకుందో నువ్వు చదువుకోవాలి వద్దా? ఇది ఇప్పుడు రీసెర్చ్ మొదలెడతాను చూడండి. మీ దగ్గర ఒక రీసెర్చ్ పాయింట్ మొదలెడతాను. దినము మత్తయి సువార్త 6:34 వచ్చేసరికి యేసుప్రభువు నోట ఒక మాట వచ్చింది. ఏటా మాట?
రేపటి దినం దాని సంగతుల గురించి ఆలోచిస్తాదులే అన్నాడు. రేపటి దినం అంటే ఏ దినమైనా దాని సంగతులు, అంటే దాని 24 గంటలలో ఏమేమి చెయ్యాలో, ఆ 24 గంటల్లో ఏ ఏ పనులు పూర్తి అవ్వాలో ఆ దినానికి తెలుసు అన్నాడు. అదండి వండర్ బైబిల్లోది. మళ్ళీ చెప్పండి, మీకు అనుమానం అయితే ఇంకా కిందకి చదవండి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించుచున్నది. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించుచున్నది. దాని సంగతుల గురించి విచారపడుతుందా? ఎంతమందిని తినేయాలా నేను ఎంతమందిని తినేయాలా? అసలు మీరు ఆలోచించండి, ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి అది, ఎంత జ్ఞానం ఉందండి అది. ఎందుకు మహానుభావుడు ఆ తండ్రి నాకే ఇచ్చాడండి ఆ భాగ్యాన్ని. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆలోచించి ఆలోచనని దేవుడు నాకివ్వటం, ఆ మహానుభావుడికి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా వాళ్ళు తప్పనిసరిగా ఈ సంగతులు చెప్పాలి వాళ్ళకి. దినానికి చింతేటండి బాబు, మనకు చింత. దినానికి చింతేటి అంటే సంవత్సరములో ఎన్ని దినములు? 365 దినములు. 365 దినములకి 365 దినాలకి ఎన్నో పనులున్నాయి. ఆ పనులు ఏంటంటే సంహారం, వినాశనం, సంహారం, నరమేధం. అందుకే సృష్టి అటండి చాలా ఫీల్ అయిపోతుందటండి. బైబిల్లో రాసేటండి ఈ యూనివర్స్ అంతా కూడా చాలా ఫీల్ అయిపోతుందటండి. ఏంటి ఇలా నరసంహారం జరుగుతుంది? విందామండి. వారికి నోరు లేదు, మాట లేదు, ఏమీ లేదు అనుకుంటున్నారు మీరు ప్రకృతికి. ఏమండి ఆ మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 19-20 వచనాల్లో ఏముందో చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత ప్రకృతిలో కనబడాలని దేవుడు ఆశపడిన రీతిగా ప్రకృతి దేవుని కుమారులను చూడాలనుకున్నప్పుడు, తేరి చూచుచున్నప్పుడు, సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హూ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ డాటర్ ఆఫ్ గాడ్? ఎవరు దేవుని కుమార్తె, ఎవరు దేవుని కుమారుడు? నా యజమాని కొడుకెవరు, నా యజమాని కూతురెవరు అని సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టికి ఆశ అండి మనల్ని చూడాలని, అది దేవుని పిల్లలు చూడాలని, అది తండ్రి కోసం బ్రతికే వాళ్ళని చూడాలని. సృష్టికి ఆశ. మనకు ఆశ అంటే నమ్ముతాం. సృష్టికి కూడా ఆశ ఉందా? ఉందండి. ప్రకృతి ఒడిలో నిన్ను పరుండబెట్టినప్పుడే ప్రకృతికి దేవుడిచ్చిన బాధ్యతలండి అవి. ప్రకృతి ఒడిలో మనం పడుకున్నామండి. ఈరోజు ఎంత వేగంతో పరిగెడుతుందో తెలుసా? 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఈ నేలపై కదలిక కానీ, శబ్దం కానీ, హోరు కానీ మీకు వినిపిస్తుందా? ఆ దిక్కుమాల విమానం మీద ఎక్కిన 100 మందికి ఆ పక్కన కూర్చి గోల 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 గోల. ఓ ఆ లోపల ఉన్నోళ్ళే గోల భరించలేదు. పైనుంచి ఎగురుతుంటే సిటీలో ఉన్న వాళ్ళకి అల్లర్రే. ఆటో, డీజిల్ ఆటో ఎక్కి దానికి ఏంటిదండి, దాని వెనకాతలు ఏంటో పొగబోయేది, సైలెన్సర్గా ఊడిపోయింది అనుకోండి, ఎంత గొడవ పెడుతుంది. బాడా 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 బాడామని. విమానం బయట ఎంత అల్లరి ఉందో విమానం లోపల కూడా అల్లరేనండి. లోపల వినలేమండి. చెవులు అంటే నాకైతే నొప్పి వచ్చేస్తుంటుందండి. ఏమండి, ఒక 100 మంది నుంచి 300 మంది, 400 మంది తీసుకెళ్ళి ఈ ఎయిర్ బస్సులు, ఈ పెద్ద విమానాలు, జంబో జట్లు, వీటికే ఇంత గొడవ ఉంటే ఈ నేల కదులుతున్న వేగం ఎంతో తెలుసండి. 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈరోజు మీరు కూర్చున్న ఈ నేల పరుగులు తీస్తుందంటే ఎంత సైలెన్స్ అండి. ఎందుకంటే నా పిల్లలు లేచిపోతారు. ఏమండి, దేవుడు ప్రేమామయుడు అని మీరు అనుకుంటే సరిపోదండి. ఎలా ప్రేమామయుడు కూడా ఆలోచించాలి కదండి. యేసునిచ్చినప్పుడే ఆయన గొప్పవాడు అనుకున్నారు, కానీ యేసునివ్వకముందే ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఇప్పుడైనా మీరు ఆలోచించారండి. మన తండ్రి చాలా గొప్పవాడండి. కనుక సృష్టి ఏమంటుందంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. 22వ వచనం. సృష్టి యావత్తు కాలచక్రం ప్లస్ పదార్థం, ప్రకృతి చక్రం. బాగా వినండి, కాలచక్రం ప్లస్ ప్రకృతి చక్రం. సృష్టి యావత్తు సృష్టింపబడిన కాలం కానీ, పదార్థం కానీ, సృష్టి యావత్తు
ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నది అన్నాడండి. అంటే మనల్ని చూస్తే ప్రకృతికి అంత బాధ కాదా? నీ పబ్బులేటి, నీ క్లబ్ ఏంటి, నీ మందు ఏంటి, నీ వ్యభిచారం ఏంటి, నీ దొంగతనం ఏంటి, నీ ఫ్యాక్షనిజం ఏంటి, నీ టెర్రరిజం ఏంటి? అదండి ప్రకృతి బాధ. ఏమంటే అదంతా బాధపడుతుందని ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది మనుష్యుల్లో ఒక్కడైనా ప్రకృతి నా కొరకు బాధపడుతుంది అని చెప్పగలుగుతున్నాడా? గాలి వేస్తే పైరు నుంచి వచ్చేది పైరగాలి, పిల్ల నుంచి వస్తే పిల్లగాలి. ఆహా, సముద్రం నుంచి వస్తే చల్లగాలి అంటున్నావే తప్ప, అది ఇచ్చిన మేలులు, అది నీ మీద కురిపిస్తున్న ప్రేమ, దానినే చూస్తున్నావు తప్ప అది ఎంత మదన పడుతుందో, ఎంత కురింగిపోతుందో, ఎంత గాయపడుతుందో ఈ ప్రకృతి. ఏ ప్రకృతిని తయారు చేసి దాని ఒడిలో మిమ్మల్ని పడుండబెట్టాడో మీ కన్న తండ్రి, దాని గురించి ఏ రోజైనా ఆలోచించారండి మీరు? ఆలోచించలేదండి. ఒక చన్నీళ్ళు ఇచ్చిన ఆవిడికి థ్యాంక్స్ చెప్తారు, ఒక కాఫీ ఇప్పించడానికి థ్యాంక్స్ రా బావా అంటారు ఫ్రెండ్స్. ఏమండి ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పే ఈ నరజాతి తన బ్రతుకు కాలం అంతా నిన్ను నీ వెంట నుండి ఈ ప్రకృతి నిన్ను కాపాడుతూ, నీ కన్న తండ్రికి భయపడి దేవుని కుమారుడుగా నిన్ను చూస్తూ నీకు సకల మర్యాదలు, సకల సేవలు అందిస్తుంది అన్న సంగతి ఏ రోజైనా గుర్తు చేసుకుంటున్నారా మీరు? ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది. ఆ మూలుగేటంటున్నాడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలోకి, 34వ వచనంలో చివరి మాట వచ్చేసరికి, రేపటి దినము దాని సంగతులను గూర్చి ఆలోచించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. అంటే ఈ దినమునకు ఎంతమంది ఇలా లేచిపోవాలి? అది ప్రపంచనమా? అది భూకంపమా? అది సునామీయా? అది సుడిగాల? అది ట్విస్టరా? అది తెగులా? అది యుద్ధమా? ఆలోచించండి. ప్రతి దినానికి ఎంతో మందిని హరించే శక్తిని దేవుడు ఇచ్చేశాడు. ఇక మీరు హరించేయండి. ఈ దినానికి ఇంతమంది లేచిపోవాలి, ఈ దినానికి ఇంతమంది లేచిపోవాలి, ఈ దినానికి ఇంతమంది లేచిపోవాలి అని. ఏనాటి కీడు ఆనాటికి చాలు. కీడెవరికి? మనకండి కీడు. ఫలానా రోజు వస్తుందంటే ఏదో కీడు సంభవిస్తుందని మనం అనుకోవాలండి తెల్లవారుగానే. అలాగా ఎక్కడ పడితే అక్కడ, ప్రతి చోట, భూమి మీద నలుచెరగల ఎక్కడో ఒక చోట ప్రతి దినానికి మానవాళికి కీడు సంభవిస్తూనే ఉంది. అందుకే ఒక మంచి మాట రాయించాడండి బైబిల్లో దేవుడు. సామెతల గ్రంథం 27:1, సామెతల గ్రంథం 27:1, రేపటి దినము దాని గురించి ఆలోచిస్తుంది, ఏ దినమున ఏది సంభవించునో. ఎవరికి? దినానికి ఏమి నష్టం లేదండి, భూమి పరిగెడుతుందిగా, దినం అయిపోద్ది. తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, రాత్రి అయింది కదండి రేపు పగలు వచ్చేస్తుంది. దాని నియామకంలో, దాని తిరుగుతున్న వేగంలో కానీ మార్పులేమీ లేవండి. అది పవర్ఫుల్గా, స్ట్రిక్ట్గా దేవుని ఆజ్ఞకు లోబడి ప్రకృతి చక్రం అంతా తిరుగుతుంది. అవును, మనం ఉన్న ఈ నేల, మన చుట్టూ తిరుగుతున్న ఈ చందమామ. అందుకే ఒక కవి పాట రాశాడు, సినిమా పాట, ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో. ఏమండి ఏ సమయానికి ఏమి సంభవిస్తుంది అండి? ఏమన్నాడండి? ఏ దినమున ఏది సంభవిస్తుంది అంటే ఆ దినానికి దేవుడు ఏదో అధికారం ఇచ్చాడు. ఎంతోమందిని లేపేయమనా, ఎంతోమందిని తుడిచేయమనా. అది సముద్రం ద్వారా, గాలి ద్వారా, బాంబుల ద్వారా, సునామీల ద్వారా. ఎలా? ప్రతి దినానికి బాధ్యత అప్పగించినట్టు మనకు కనబడుతుందండి. ప్రతి దినము సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రతి దినము నేల పండుతుంది, ప్రతి దినము గాలులు వీస్తున్నాయి, ప్రతి దినము ఆక్సిజన్కి సప్లై చేయబడుతుంది, ప్రతి దినము నువ్వు హ్యాపీగా బ్రతకగలుగుతున్నావు. అది చేసిన మేలు ఉంది, దానివలన రాబోయే కీడు కూడా ఉంది. ఒక కాయిన్కి ఒక పక్క బొమ్మే మీరు చూశారు, కానీ రెండో ప్రక్క భయంకరమైన బొమ్మ ఉంది. అది బొరుసు, అది అపచయం, అది ఓటమి. ప్రకృతిలో సంభవిస్తున్న ప్రతి మేలును అనుభవిస్తున్న మానవ జాతి, అది దాని వలన వచ్చే ప్రమాదాన్ని మాత్రం ఏ రోజు ఆలోచించలేకపోతుంది. ఈ నేలను తుడిచేయాలంటే దేవుడికి పెద్ద పని అండి? మనల్ని లేపేయాలంటే దేవుడికి పెద్ద పని అండి? కాదండి.
కానీ ఎక్కడో దీర్ఘశాంతం ఆయనకి, ఎవరి మీదో నమ్మకం ఉంది ఆయనకి, ఎవరో మారతారని ఎదురుచూపులు ఉన్నాయి ఆయనకి. ఈ పట్టణంలో అనేక ప్రాంతాల్లో వచ్చిన మీలో ఎవరో ఎక్కడో మారబోతున్నారు. అందుకే ఈ దినం ఉంది. ఈ దినానికి, నిన్నటి దినానికి ఇదిగో ఇది ఈ భాగ్యం అనుభవించాడు, ఈ భాగ్యం అనుగ్రహించాడు ఆయన. ఈ 2 దినాలలో మీరు ఏం చేస్తారో ఈ ప్రాంతంలో మీరు చేయండి. దేవా, ఒక దినం దేవుడి దగ్గరికి వెళ్ళి, నా దినం చాలా హ్యాపీగా ఉంది, దట్ ఈజ్ ఇండియా, విశాఖపట్నం అని ఒక దినం తన దేవునితో చెప్పాలి. కాలం మన గురించి చెప్పగలగాలి, పదార్థం మన గురించి చెప్పగలగాలి. మనం అనుభవిస్తున్న ఈ నేల, పుడుతున్న తీపి ఫలాలు, పుడుతున్న చేదు ఫలాలు, చల్లగాలి, వేడిగాలి, ఎన్నండి ఈ నేలలో నుంచి ఎన్ని బయటకు వస్తున్నాయండి. అవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా. మరి ఈ నేల దేవునితో ఏమి చెప్పాలి? తన ధర్మాన్ని చెప్పాలి. అది ఏనాడు మనకు అన్యాయం చేయలేదు. ఆ దినమున ఈ ప్రకృతిలో మనుషులైన దేవుని కుమారులకు ఏది మేలు జరుగుతుంది, ఏది కీడు జరుగుతుంది, ఏ నాటి కీడు ఆనాటికి చాలును దినం. కానీ ఒక భయంకర దినం గురించి మీకు చెప్తానండి. అది దినమేనండి, అది దినమే. ప్రతి రోజుకి దాని బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. కాలచక్రానికి బాధ్యతలు ఇచ్చాడండి దేవుడు. చివరి దినం అదేనండి, చివరి దినం అదే. అది కూడా దినం కింద క్యాలిక్యులేట్ చేశాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడున్న ఆకాశం, ఈ భూమి భక్తి లేని వారికి తీర్పు జరగాలి, నాశనమును జరుగు దినము, దట్ ద లాస్ట్ డే, దట్ ఈస్ ద డూమ్స్ డే. డూమ్స్ డే రాశాడు ఆయన. ఆ డూమ్స్ డే ఎప్పుడన్నాడు? ఒక దినం, అది ఎప్పుడో చెప్పలేదు, కానీ రాసేశాడు ఏ దినం జరగాల. అలా చదవండి ఆ రెఫరెన్స్. ఆకాశమును భూమియు భక్తిహీనుడు తీర్పును నాశనమును జరుగు దినము. ఆ రోజు ఏమి సంభవిస్తుందట? ఆ దినమున, మళ్ళీ చెప్తున్నాడు మీకు, మళ్ళీ క్లియర్గా అర్థం కావాలని. ఆ దినమున ఆకాశములు మహావేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీద కృత్యములు కాలిపోతాయి. అదండి డూమ్స్ డే అంటే. ప్రకృతి నాశనం, కాలచక్రం విరిగిపోతుంది, ప్రకృతి చక్రం నలిగిపోతుంది, కాలచక్రం విరిగిపోతుంది, ప్రకృతి చక్రం ముక్కలై బూడిదిగా మారబోతుంది. అదండి డూమ్స్ డే. అది ఆయన రాసిన దినం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఒక మాట అపోస్తలుడు పౌలు చేత ఏమని రాయించాడు 2000 సంవత్సరాల క్రితం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి. దినాలు ఏం చెడ్డాయండి? ఏమండి, దినం చెడ్డ ఎలాగవుతుంది? దినానికి చెడ్డ ఎలాగవుతుందండి? సబ్బు మురుగును వదిలిస్తుందండి, సబ్బుకు మురుగు పట్టడం ఏంటండి? ఏమంటే దినములు చెడ్డవేంటి? దినాలు చెడ్డవి కావు, నీకు చెడ్డ దినాలవి. ఆ దినాలలో నీకు చాలా కీడు జరగబోతుంది. ప్రపంచ మానవాళికి చాలా చోట్ల ప్రపంచ మానవాళికి ఆపద సంభవిస్తుంది ఆ దినాలలో. దినములు చెడ్డవి. రోజులేం పాడైపోలేదు, భూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది 24 గంటలు ఒక దినం. ఆ దినం ఏం పాడవలేదు. దినములు చెడ్డవంటే ఎప్పుడు చెప్పాలంటే, ఏంటండి బొత్తిగా ఈ దినం 10 గంటలే వచ్చింది, అది చెడ్డ దినం. ఒకడు అంటాడు 24 గంటల కంటే 48 గంటలున్నా బాగుందండి ఒక దినం అనుకుంటున్నాడు. ఏమంటే దినం బాగుండాలని ఒకడు కోరుకుంటున్నాడు, దినం చెడిపోవడం అంటే దానికి 13 గంటలు రావడం అనుకుంటున్నారా? కాదు, అది ఎప్పుడు 24 గంటలకు ఒక దినమే, కానీ నీ పట్ల చెడ్డవి. అందుకే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వకండి. దినములు చెడ్డవి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక ముగిస్తానండి. 15వ అధ్యాయము 51వ వచనం. 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మం చెబుతున్నాను. ఏంటది? మనమందరము నిద్రించం, కానీ నిమిషములో, అంటే దినములో నిమిషంలో కూడా ఏదో సంభవిస్తుందన్నమాట. అంటే 24 గంటలు అనుకుని ఒక దినం అంతా నీకు జరుగుతుంది అనుకోకు.
అది ఒక నిమిషంలో సంభవించవచ్చు, అంటే కనురెప్పపాటు. అది ఒక నిమిషంలో సంభవించవచ్చు నీకు, అది ఒక క్షణంలో సంభవించవచ్చు నీకు. ఒక మినిట్, ఒక సెకండ్, ఒక డే. 24 గంటలు ఉన్నాయి, గంటలో 60 నిమిషాలు ఉన్నాయి. ఒక నిమిషంలో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము చచ్చిపోము, కానీ నిమిషములో ఎవరికోసమున్నావు? ఎవరికోసం బ్రతుకుతున్నావు? ఎవరికోసం బ్రతుకుతున్నావు? దేవుడి కోసం బ్రతుకుతున్నావా? కష్టాలు, కన్నీళ్ళు, బాధలేనండి క్రైస్తవుడు, సుఖాలు లేవండి, కష్టాలు, కన్నీళ్ళు. మోషే పుట్టాడండి. మోషే పుట్టగానే ఆపద సంభవించింది. అదేనో ఏ ఆపద? 2 సంవత్సరముల ఇశ్రాయేలీలలోని మగపిల్లలందరినీ నరికేయమన్నాడండి ఆయన. ఎవడాడు? ఫరో రాజు. ప్రపంచ నాగరికతలలో, చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నాగరికత గల దేశం ఒకటే ఈజిప్ట్ సివిలైజేషన్. అలాంటి దేశంలో పుట్టాడండి మోషే. అతనికి సంభవించిన ఆపదేంటో తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలీలో 2 ఏళ్లున్న మగపిల్లలందరినీ లేపేమన్నాడు ఫరో చక్రవర్తి. దినం, ఆపద దినం, రామాలో అంగలార్పు వినబడెను అంటాడు. రామాలో అంగలార్పు వినబడింది. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుంది. ఇశ్రాయేలీలో అనేక మంది మగపిల్లలు చావబోతున్నారు ఆ రోజు, 2 సంవత్సరాల లోపున్న వాళ్ళు. కానీ అందులో ఒకడు బతకాలి. ఆపదలో నీకు తోడు. ప్రపంచమంతా నాశనం అవుతున్నా, ప్రజలందరూ నాశనానికి పోతున్నా, ఎవరో ఒకడు ఆయన కోసం రావాలి, అతని కోసం దేవుడు నిలవాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెబుతుంటానండి, మీకు కూడా చెప్తున్నాను. అప్పుడప్పుడు విమానం ఎక్కుతారండి మా వాళ్ళు. విమానం ఎక్కేటప్పుడు వెనకాతలు అప్పుడప్పుడు వాడు ఏం చేస్తారంటే అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు. మేఘాలు వచ్చినప్పుడు ఇలా ఎగురుతుంటుందండి పైకి, ఆ మబ్బును తప్పించుకోవటానికి. అలాగని బాగా హైట్కి వెళ్ళిపోకూడదు, అలాగని బాగా కిందకి రాకూడదు. అప్పుడు జడుస్తారు. నేను ఈ విమానంలో ఉన్నంతకాలం, విమానంలో ఉన్న వాళ్ళంతా ల్యాండ్ అయినంత వరకు క్షేమంగా ఉంటారు. నేను దిగిపోయిన తర్వాత పోతే పోవచ్చు విమానం. నా కోసం, అలా మోషే కోసం దేవుడు ఆజ్ఞ చేశాడు. ఫరో చక్రవర్తి సాతాను మాటలు విని ఒక మహానాయకుడు పుట్టబోతున్నప్పుడు అతనిని కూడా నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఆపద నుండి కాపాడాలి నాయకుడిని. అతను ఫరో సింహాసనాన్ని వదులుకుంటాడు. అతను ఫరో అధికారాన్ని వదులుకుంటాడు. దేవుని పిల్లల కోసం కష్టాలు అనుభవించడానికి సిద్ధపడే ఒక మహనీయుడు పుట్టాడు ఆ ఇశ్రాయేలీలోని లేవి గోత్రంలో. ఆ కుర్రాడు బతకాలి. అలాగే యేసుక్రీస్తు కాలం ఆయనకు ఒక దినం వచ్చింది. 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ నరికేయమన్నాడు. వీడెవడో? హేరోదు రాజు బతకాలి. మహానాయకుడు పుట్టినప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు, ఆ దినము కీడు, ఆ దినము జరిపిస్తున్న కాలంలో నా కొడుకు బ్రతకాలి, నా కుమార్తె బ్రతకాలి. అలా బ్రతికిన వాళ్ళే మీరంతా నర్రా. ఒక మాట చెప్పమంటారా? మీ నాన్న ఉన్నాడు, మీ తాత ఉన్నాడు, ఆ తాతకు ఒక తాత ఉన్నాడు అనుకోండి. 3 తరాల వెనక్కి వెళ్తే మీ ముత్తాత ఉంటాడు. ఆ ముత్తాత చచ్చిపోతే ఈరోజు మీరు ఈ మీటింగ్లో ఉండరు. ఆలోచించండి. తాత చచ్చిపోతే మా నాన్న ఎక్కడ పడతాడు? మా నాన్న పుట్టకపోతే నేను ఎక్కడ ఉంటాను? బిడి సుందరరావుని. నేను లేకపోతే నా కొడుకు ఎక్కడ నా పక్కన ఉంటాడు? వాళ్ళందరూ బ్రతకడానికి కారణం నేను. ఆలోచించాలి మీరు. ఇది సామాన్యుడికి అర్థం కాదు, శాస్త్రవేత్తకు అర్థం కాదు. మా తాత మరణిస్తే కానీ ఎందుకు బ్రతకనిచ్చాడో తెలుసా? నా రాక కోసం ఎదురు చూశాడు. మీ రాక కోసం ఎదురు చూశాడు దేవుడు. ఈరోజు ఇన్ని లక్షల మంది ఉన్న మా మెగా సిటీలో, ఈ మహావిశాఖలో ఇన్ని తక్కువ వేల మందా? సరిపోకూడదు ఇది. కానీ మీకోసమే నిలబడింది. మీకోసమే నిలబడ్డారు వాళ్ళంతా. మీ పూర్వీకులంతా మీకోసమే నిలబడ్డారు. ప్రాణాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి, బ్రతికించాడు వాళ్ళని.